మాతా నిమిషాంబిక ఆలయం హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ కాలనీలో ఉంది. ఏ ప్రాంతం నుండి వచ్చేవారైనా ముందు హైదరాబాద్లోని ఉప్పల్ చేరుకొని అక్కడి నుండి వరంగల్ వైపు వెళ్లే రోడ్డు మార్గంలో ఉప్పల్ డిపో వద్ద గల బోడుప్పల్ కమాన్ నుండి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుండి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బోడుప్పల్లోని ఈ ఆలయం. ఇది బోడుప్పల్లోని అంబేద్కర్ విగ్రహం. ఇక్కడి నుండి రైట్ టర్న్ తీసుకోవాలి. వెంబడే మళ్ళీ ఎడమ వైపు వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ కాలనీలోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నుండి గుడి వరకు ఒకటే రోడ్డు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోర్డు నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ ఆలయం 2006వ సంవత్సరంలో వెలిసిందని, అప్పటి నుండి అమ్మవారి మహిమలతో భక్తుల నమ్మకాలతో ఎంతో అభివృద్ధి జరిగిందని ఇక్కడి అర్చకులు వివరించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని కళ్ళు తెరిచి ఒక్క నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాలని, అలా కోరుకున్న కోరికలు 21 రోజుల లోపు తీరుతుందని భక్తుల విశ్వాసం. అలా కోరుకున్న కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయటం ఇక్కడి ఆనవాయితీ. కొంతమంది భక్తులు ఒడిబియ్యం సమర్పిస్తామని కూడా మొక్కుకుంటారు. ఒడిబియ్యం సమర్పించేవారు ఉదయం వేళ మాత్రమే ఏమీ తినకుండా వచ్చి పోయాలని అర్చక స్వాములు వివరించారు. ఈ ప్రధాన ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలో మనసు నిండా అమ్మవారికి నమస్కారం చేసుకొని కేవలం ప్రదక్షిణలు చేయాలి. అంతేకాని ఏ ముడుపులు కట్టనవసరం లేదు, ఏ దీపాలు పెట్టనవసరం లేదు అని ఆలయ అర్చకులు వివరించారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల గట్టి నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆలయం వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేయడానికి ప్రత్యేక సమయాలు కేటాయించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రదక్షిణలు చేసుకోవచ్చు. శుక్ర, శని, ఆదివారాలు మరియు సెలవు దినాలలో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. దసరా పండగకి ముందు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా జరపబడతాయి. మాతా నిమిషాంబిక అమ్మవారి ప్రధాన ఆలయం పక్కనే శ్రీ పోచమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు పోచమ్మ తల్లిని కూడా దర్శించుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.